జున్ను తిని 2 ఇయర్స్ అవుతుంది. అప్పుడు మా అక్క వాళ్ళ గేదెలు ఉన్నప్పుడు పంపించేవాళ్ళు పాలు. మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు కానీ, మా నాన్న వచ్చినప్పుడు కానీ నాకైతే పాలు పంపించేవాళ్ళు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 2 టైమ్స్ అయితే చేసుకొని తినేవాళ్ళం. నిన్న షాప్‌కెళ్ళినప్పుడు జున్ను పౌడర్ తీసుకొచ్చాను. తీసుకొచ్చినాక మనం ఆగుతామా? ఏ ప్రిపరేషన్ అయితే మొదలుపెట్టేసాం. హాఫ్ లీటర్ పాలల్లో ఒక ఇన్స్టెంట్ జున్ను ప్యాకెట్ పౌడర్ అయితే కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. జున్ను పౌడర్లో షుగర్ ఉంటుంది. మనకి సరిపోతే షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 50 గ్రామ్స్ బెల్లం యాడ్ చేశాను. బెల్లం యాడ్ చేసుకొని బెల్లం కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న పాలని ఇలా వడపోసుకోవాలి. తర్వాత 2 ఇలాచి 4 మిరియాలు దంచుకొని పౌడర్ చేసుకొని మనం కలిపి పెట్టున్న పాలలో అయితే వేసి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న పాలని 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసుకొని జున్ను కుక్ అయిందా లేదా అని ఇలా చాకుతో కానీ టూత్పిక్తో కానీ గుచ్చి చూసుకోవాలి. చాకుకి పాలేమీ అంటుకోకుండా నీట్గా వస్తే జున్ను కుక్ అయినట్టు. జున్ను కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని ఇలా చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.